స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభినందనలు. అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే నన్నేం చూస్తున్నావే గాడదుడు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. హైవేల మీద లారీలు ఆపుతాన్ని వదిలి వేసుకోవచ్చు. దాని మీద మేము చేసేమంటారా? అర్థం ఉందా? కడుపుకి అన్నం తింటున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన పక్కన. ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. ఇప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి, అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి పిల్లని చూడకుండా కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది. ఎక్కడుంది రెడ్డి పవర్ రా? అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు? ఎవరో దేన్నో భయపెడదామో, దాన్ని ట్రోల్ చేస్తుంది, భయపడిద్దాం. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మీకు అవమానపడింది ఎలా, బాధపడింది ఎలా, దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. రోజు ఒక్కడే చెప్తున్నాం, పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. నన్నేం చూస్తున్నావే గాడదుడు. ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.